బావగారు బావగారు ఏంటండి నిశ్చితార్థం ఆఖరికి వచ్చాక కూడా ఇంకా ఆఖరి పోరాటంలో సాంగులు? ఏం లేదు బావగారు, ఏదో ఆనందంలో చిన్న బిట్టేసుకున్నా. కట్ చేయండి. ఓకే కట్. సరే ఇక మేము వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళవసరం లేదు, పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండాలి. అబ్బా మీరు మరీ బలాత్కారం చేసేస్తున్నారండి. అదేనండి అన్నయ్య గారు, ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, మాకంత కంఫర్ట్ గా అనిపించదు. నో 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 ఐ హావ్ షూటింగ్ ఎక్స్టీరియర్ కి సంబంధించి డాడీ ఏమో రోడ్ లొకేషన్స్ చూసుకోవాలి. కెనాట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మా మాట కాదనకండి బావగారు. సరే బావగారు మేము ఇక్కడే ఉంటాం, కానీ మాకు రోడ్ల మీద పనులు ఎక్కువ ఉంటాయి. వెళ్ళి వస్తూ ఉంటాం. దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి. రంగయ్య రంగయ్య అయ్యా, బియ్యంకుల వారికి గది చూపించు. అలాగేనయ్యా. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచిన మా నాన్నని నేనేమైనా మోసం చేస్తున్నానా? అఖిల ఏంటమ్మా, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదా అంటే ఏం చేసినా మీ మంచి కోసమే కదమ్మా. పోనీ నిజం చెప్పేద్దామా? వద్దా అంటే మా నాన్నకి నిజం తెలిస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు. ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం. సరే లోపలికి వెళ్ళి పడుకో రా. అఖిల ఏంటి విషయాలు? ఎలా మేనేజ్ చేసావు మా నాన్న దగ్గర? నాకంతా విచిత్రంగా ఉంది. నీ విచిత్రాలు నేను పోగొడతాను కదా. చేసిన యాక్టింగ్ చాలు గాని నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా. నీకునా? రా చెప్తాను. ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. వెనకెళ్ళి చెప్తాను, కళ్ళలో కలిపి చూడు. అనయా కరెక్ట్ టైం కొత్తావు కదరా. నాన్న రమ్మంటున్నాడు. మళ్ళీ వస్తానే. నాన్నగారు పిలిచారంట. నువ్వేదో శోభనానికి ఏర్పాట్లు చేసుకున్నావంటగా. 1 లీటర్ విశాఖ డైరీ మిల్క్ పంపిద్దామని. ఏ చిచ్చి చిచ్చి తప్పు అలాంటిది ఏమీ లేదండి. ఉందా నాన్న, లోన వదిన గోడ జారబెట్టి ఏదేదో చేసేస్తున్నాడు. జారబెట్టా? ఈ జారబెట్టి ఊరబెట్టి పడుకోబెట్టి అన్ని పెళ్ళయ్యాకే జాగ్రత్త. అంటే నాన్నగారు కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నామండి. ఈ పాలు పంచుకోవడాలు పళ్ళు పంచుకోవడాలు అవి కూడా పెళ్ళయ్యాకే. మన సెటప్ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపో. నెలకే నువ్వు కూడా పోరా. డిసిప్లిన్. ఫికర్తో తిరుగుతున్నాడు. వీడి సంగతి ఎలాగైనా తేల్చాలి. త్వరగా రా, తాళం తీసుకుని. టైం ఎంత అయిందండి? టైము ఇలా మారిపోయావు. నా గెటప్ కదా, సెటప్ కూడా మారిపోయింది. ఈ ఇంటికి అల్లుడు ఎవడవుతాడో చెప్పుకో చూద్దాం. చైనా చక్రవర్తి అయ్యి ఉంటాడు. చైనా చక్రవర్తి కాదు, ఈ శంకర్రావు కొడుకు శైనుగాడే. ఒరే ఆ రోజు నువ్వు కళ్ళు పాక దగ్గర చేసిన పెద్ద నిలబెట్టుకున్నారో నువ్వు. మరేటనుకున్నారో శంకర్రావు అంటే ఇదే. ఈ విషయం ఇప్పుడు ఈ రేంజ్ లో కళ్ళు పాక దగ్గర చెబుతాం పద. అలాగే అలాగే. బ్రహ్మాండం బ్రహ్మాండం రాజగోవిందాయ. బ్రహ్మాండం బ్రహ్మాండం భజ 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 భజ. ఏంట్రో బావా, మీ ఓడు సరైన అమ్మాయిని సెట్ చేసాడంట. మరేమనుకున్నారా మా వాడంటే నా బ్లడ్. ఈ దెబ్బతో నీ సెటప్ ఏ మారిపోయిందిరా బావా. సెటప్ ఏంట్రా, నా గెటప్ మారిపోయిందా? నేను తిరిగేది ఈదుల్లో కాదు, విమానాల్లోనే. సరేలే, నా టైం అయిపోయింది. రే తరమరగా బిల్లు 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 ఎంత అయిందిరా? 900 సార్. అంత
అందరికీ కాదు, నాకు మాత్రమే. 170. అలా చెప్పు. ఎరా బావా, మా అందరి డబ్బులు నువ్వు కడతావు అనుకున్నా. కట్టేవాడినే, కడతాను కూడా. కానీ ఇప్పటిదాకా మీరు అన్నారు కదా తోపు తొక్క తోటకూర అని, అవి వచ్చి కడతాయి. నాతో పెట్టుకోకండి రాయ్, బుట్ట తట్టయిపోద్ది. వత్రా వత్రా. ఏమైనా కడ్రాయిరు కడ్బనీను లేకుండా గళ్ళలుంగి ఎగ్గట్టి కరీం బీడీ కాల్చిన సుఖమే వేరు, ఈ గెటప్ లో ఉన్న కష్టమే వేరు. ఏమంటావురా ఎరిన పుత్ర? ఏమంటా నీ బట్టలకి అద్దెలా కట్టాలంటాను. అది గుర్తుకున్నా మెంటలు వచ్చేస్తుంది. నాన్న మామయ్య గారు మనకి ఎదురుకు వచ్చేస్తున్నారు. అమ్మని మీడొకరు ఎప్పుడు వస్తాడో తెలవదు, ఎట్టా వస్తాడో తెలవదు. ఎక్స్ప్రెషన్ లేదు, బిల్డప్ ఎక్కువ. హలో అమ్మల వదినా, అదేం లేదు వదినా. అబ్బా మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. ఓకే ఓకే అన్నయ్య గారు. ఫైరు ఫైరు. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఏం చేస్తాం బావగారు, మీ అమ్మాయితో పెళ్లి మా కన్వెన్షన్ సెంటర్ లో పెడదామా, 7 ఎకరాల్లో సెట్ చేద్దామా, అన్నపూర్ణ స్టూడియోలో పెడదామా అని ఆలోచిస్తున్నాం. అక్కినేని ఫ్యామిలీ. సరే బావగారు, ఇంకేంటి సంగతులు? ఏమి లేదు బావగారు, అక్కినేని ఫ్యామిలీ చదివి పెళ్ళాం. జాగ్రత్త బావగారు, సెల్లు కాలుతుంది. ఈడెళ్ళి ఫోర్స్ చూస్తూ ఇల్లే కాల్చేలా ఉన్నాడు. అయ్యో అయ్యో దేవుడా. సార్, అల్లుడు గారి ఫ్యామిలీని పెళ్ళేంత వరకు మన ఇంట్లోనే ఉండమన్నాను. ఆ. ఇంట్లో ఉండమని చాలా మంచి పని చేశావు. అల్లుడు గారు అయితే అచ్చం మీ పోలికే. థ్యాంక్ యూ. ఆ. నిశ్చితార్థం ఎలా జరిగింది? నిశ్చితార్థం చాలా బాగా జరిగింది. ఇంతకీ పెళ్లి డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఆ, అది కూడా చూసుకోవాలిగా. 21వ తారీఖు ఉదయం 11 గంటలకు అనుకుంటున్నాం. అవునా, మంచిది. ఓకే సార్, మేము అలాగే. వచ్చేస్తాం. ఓకే ఓకే, ఈసారి మీరు తప్పకుండా రావాలి సార్. ఉంటాను. హాయ్ డార్లింగ్. ఏంట్రాడు మెలికలు తిరిగిపోతున్నాడు. ఆడు ఫోన్ లో పిల్లల లైన్ లో పెట్టాడ్రా తమరి ఇన్స్పిరేషన్ తోనే. ఆడి సంగతేమో గానీ నా తల ప్రాణం తొక్కొచ్చేలా ఉందిరా. వెనక మా బాబు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేత నా పొట్టుకు ఎప్పుడో దండహిద్రు. ఒరి ఐడియల్ నీయో మీ బాబుయో తెలదగాను రే. నిజం తెలిస్తే మటుకి నీకు నీ బాబుకి ఉంటదరా నా సామి రంగా. నన్ను భయపెట్టి చంపకరా. ఆడేంటాడు, ఆడు ఇక్కడికి వస్తాడు రాడాడు. రే రాజుగా ఇట్లారా. డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. బాగా డిస్టర్బెన్స్ ఉంది, నేను ఈవినింగ్ కాల్ చేస్తానే. బాయ్. నయాగరా వాటర్ ఫాల్స్ నువ్వు నువ్వు చీరలకు ఫాల్స్ చేసుకునే వాళ్ళ ఉన్నావు, నీకు ఎందుకురా? సర్లే గానీ అది ఎక్కడ ఉందని చెప్పావు? జమ్మూ కాశ్మీర్ లో జమ్మల మడుగులో ఉందని చెప్పలేకపోయావా? ఒరే మిమ్మల్ని చూసి చాలా రోజులైందని చెప్పి చూద్దామని వచ్చాను రా. మీరు మారారు అనుకున్నాను, మీరేం మారలేదు, మీరు మారరు కూడా. బాయా. బతుకు చెడా.